వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. సాగర్ హైవే, మన్నెగూడ, తుర్కెంజల్ ఈ ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసం మన్నెగూడ ఆర్టీఓ ఆఫీస్‌కి అతి చేరువలో సాయి టౌన్‌షిప్‌లో గేటెడ్ కమ్యూనిటీలో 30 ఫీట్ సీసీ రోడ్, వాటర్ ఫెసిలిటీ, డ్రైనేజ్ అండ్ ఎలక్ట్రిసిటీ అన్ని ఫెసిలిటీస్‌తో ఉన్నటువంటి ఒక ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికొచ్చింది. హౌస్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు శోభా ప్రాపర్టీస్‌ని గనుక ఫస్ట్ టైమ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ కామెంట్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మీ ప్రమోషన్స్ కూడా చేయాలనుకుంటున్నారా? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేస్తే మీ ప్రాపర్టీని కూడా అందంగా, అద్భుతంగా ప్రమోట్ చేసిస్తాం. అది కూడా మీ బడ్జెట్‌లో. మీరు ఇంకా ఏ ఏరియాలో ఎలాంటి ప్రాపర్టీస్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన్నిగూడ ఆర్టీఓ ఆఫీస్‌కి అతి చేరువలో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉంది, ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. నాతో పాటు రండి. మనం చూడబోయే హౌస్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి హౌస్ ఓనర్ శ్రీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి శ్రీకాంత్ గారిని అడిగి ఈ ఇంటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మనం ఇంటి డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఈ ఇల్లు ఏ లొకేషన్‌లో ఉంది? మా వ్యూవర్స్‌కి ఒకసారి చెప్తారా? మేడం ఇది మన్నేగూడ సాయి టౌన్షిప్ రోడ్ నెంబర్ 10లో ఉంటుంది మేడం. వెరీ నియర్ టు ఆర్టీ ఆఫీస్. ఆర్టీఓ ఆఫీస్‌కి చాలా దగ్గరలో ఉంది. మన్నెగూడలో సాయి టౌన్‌షిప్ కాలనీలో రోడ్ నెంబర్ 10లో ఉంది. అవును. సార్, ఇక మనం ఇంటి విషయానికొస్తే ఇల్లు ఎన్ని గజాలు, డైమెన్షన్స్ ఒకసారి చెప్తారా? ఇల్లు డైమెన్షన్ వచ్చేసి 30x45 మేడం. వెస్ట్ ఫేస్లో ఉంటుంది. ఓకే. ఎన్ని గజాలు సార్? 150 గజాలు. 150 గజాల్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ కన్‌స్ట్రక్షన్ అంతా అంటే మొత్తం 3 ఫ్లోర్స్ అట్లా కనిపిస్తున్నాయి కదా సార్? అవును. కన్‌స్ట్రక్షన్ డీటెయిల్స్ ఒకసారి. అంటే గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మేము 8 ఇయర్స్ బిఫోర్ కట్టాం మేడం. ఓకే. కింద మా తమ్ముడు ఉంటున్నారు. ఓకే. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి నేను ఉంటున్నాను. సెకండ్ ఫ్లోర్ అండ్ పెంట్ హౌస్ వచ్చేసి సెమీ ఫినిష్డ్లో ఉంది. ఓకే. మరి ఫస్ట్ ఫ్లోర్ ఇవన్నీ కూడా సేమ్ టైమా సార్ కన్‌స్ట్రక్షన్ సేమ్ అంతా? సేమ్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 9 ఇయర్స్ 9 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 ఇయర్స్ అవుతుంది. ఓకే. ఫస్ట్ అయితే మనం చూస్తున్న ఈ హౌస్‌కి ఫస్ట్ 9 ఇయర్స్ బ్యాక్ ఈ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కన్‌స్ట్రక్షన్ చేశారట. తర్వాత ఆల్మోస్ట్ రేపు డిసెంబర్‌కి 2 ఇయర్స్ అవుతుంది. మనకి ఆ ఫస్ట్ ఫ్లోరు, పైనున్న సెకండ్ ఫ్లోరు, నెక్స్ట్ పెంట్ హౌస్ కన్‌స్ట్రక్షన్ చేశారు. సెకండ్ ఫ్లోరు, పెంట్ హౌస్ మాత్రం సెమీ ఫినిషింగ్‌తో ఉంది. సో, సార్, ఇప్పుడు ఇంటి డైమెన్షన్స్, డీటెయిల్స్ అయితే చెప్పారు. మేడం. మీరు ఇంటికి కాస్ట్ ఎంత చెప్తున్నారు? నేను 1,25 lakhs చెప్తున్నాను మేడం. 1.25. అవును. సార్, దీనికి మీరు మేడం. చెప్పిన కాస్ట్ అయితే 1.25 అవును. చెప్తున్నారు. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందా? మీకు లోన్ ఉందా దీని మీద? నేను హెచ్‌డిఎఫ్‌సిలో బ్యాంక్ లోన్ తీసుకున్నాను మేడం. ఓకే. 55 lakhs ఉంది లోను. ఓకే. అది టేక్ ఓవర్ కూడా చేసుకోవచ్చు. ఓకే. ఆల్రెడీ హెచ్‌డిఎఫ్‌సిలో లోన్ ఉంది కాబట్టి వాళ్ళు లోన్ ఇంట్రెస్టెడ్ ఉంటే టేక్ ఓవర్ చేసుకోవచ్చు. ఓకే. చూసారు కదా! అంటే ఆల్రెడీ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. మనకి లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సార్ తీసుకున్నారు కాబట్టి డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా ఉన్నాయి సార్ లీగల్‌గా? పక్కా ఉన్నాయి కాబట్టి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. సో, మీకు డాక్యుమెంట్స్ విషయంలో కూడా ప్రాబ్లమ్ ఏం లేదు. మీరు కొనాలి అనుకున్నప్పుడు సార్ నెంబర్ ఇస్తాం డైరెక్ట్‌గా ఒకసారి కాంటాక్ట్ చేయొచ్చు. లోపల ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను. నాతో పాటు రండి. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆల్రెడీ రెంటర్స్ ఉన్నారు. సో, మనకి ఫస్ట్ ఫ్లోర్‌లో శ్రీకాంత్ గారు ఓనర్స్ ఉంటున్నారు కాబట్టి నేను ఫస్ట్ ఫ్లోర్‌లోకి వచ్చానండి. కంప్లీట్‌గా ఫస్ట్ ఫ్లోర్ నుంచి మన హౌస్ చూద్దాం. ఫస్ట్ అయితే ప్రెజెంట్ నేనున్నది మీకు ఇదంతా కనిపిస్తుంది కదా! ఇక్కడ బాల్కనీ కనిపిస్తుంది చూడండి. చాలా స్పేషియస్‌గా ఉంది బాల్కనీ మొత్తం. మీకు కనిపిస్తుంది గదా! వీళ్ళైతే చాలా గ్రీనరీ చాలా నీట్‌గా మెయింటైన్ చేశారండి. చాలా చాలా మంచి మొక్కలు పెట్టారు. బట్ బాల్కనీ మాత్రం చాలా స్పేషియస్‌గా ఉంది. మనం ఈవినింగ్‌కి కూర్చోవడానికి కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. వీళ్ళు దీనిని చాలా నీట్‌గానే శ్రీకాంత్ గారు చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. తెలుస్తుంది గదా! మనకి ఎండ, వాన ఇవి పడకుండా ఈ హ్యాంగింగ్స్ కూడా పెట్టారు. పైన మీరు చూడండి, అది వుడ్ కలర్‌లో వీళ్ళు మనకంతా కూడా రూఫింగ్ చేశారు. లైట్స్ కూడా పెట్టున్నాయి. కన్‌స్ట్రక్షన్ ఎలా ఉంది ఏంటనే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను మీకు కంప్లీట్‌గా చూపిస్తున్నాను. సరౌండింగ్స్ కూడా చూస్తే అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ కనిపిస్తున్నాయి. ఎదురుగుండా మనకు ఒక కొంచెం ఓపెన్ ప్లేస్ లాగా ఒక హాల్ లాగా కనిపిస్తుంది. అది కమిటీ హాల్. వెరీ నియర్ బై ఉంది. సాయి టౌన్‌షిప్‌లో కమిటీ హాల్‌కి మనకి ఒక సైడ్‌లోనే మనం చూస్తున్న హౌస్ ఉంది. మెయిన్ ఎంట్రన్స్ వెస్ట్ ఫేస్‌లో ఉంది. సో, మనకి ఫస్ట్ ఫ్లోర్‌లోను అన్ని ఫ్లోర్స్‌లోను కూడా మెయిన్ ఎంట్రన్స్ వెస్ట్ ఫేస్‌లోనే ఉంది. మనం ఈ సింహద్వారం నుంచి ఇట్లా లోపలికొస్తే ఇప్పుడు ప్రెజెంట్ నేనున్నది హాల్. కనిపిస్తుంది కదా! హాల్ అండి ఇది. హాల్ కూడా చాలా స్పేషియస్‌గా ఉంది. వెస్ట్ ఫేసింగ్‌లో ఉన్న హాలు చాలా స్పేషియస్‌గా ఉంది. కింద మీరు టైల్స్ చూస్తున్నారు కదా! ఇది చూడండి, మార్బుల్స్ చాలా క్లాసీ మార్బుల్స్. వీళ్ళైతే ఉండడానికి ఓన్ కన్‌స్ట్రక్షన్ అంటే వీళ్ళు ఉండడానికి వీలుగా కన్‌స్ట్రక్షన్ చేయించుకున్నారు.
సైడ్ వాల్స్ కూడా మనకి ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్‌లో నడుస్తుంది గదా! దాదాపుగా మంచి టేస్ట్ ఉందండి శ్రీకాంత్ గారికి. వాల్ స్టిక్కర్స్ కూడా చాలా చాలా బావున్నాయి. ఎవరైనా తీసుకుంటే కూడా రెడీ టు ఆక్యుపై అనే విధంగా ఉంది. అసలు పెద్దగా మోడిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పైన చూస్తున్నారు గదా! ఫాల్ సీలింగ్ అంతా నీట్‌గా చాలా డీసెంట్ లుక్‌తో మెయింటైన్ చేశారండి. మేము ఎలా ఉన్న ఇల్లుని అలానే చూపిస్తున్నాం. వీళ్ళు పెద్దగా మోడిఫై ఏం చేయలేదు. అంటే ఎంత నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు, కన్‌స్ట్రక్షన్ ఎంత బావుందనేది తెలుస్తుంది. వెంటిలేషన్ ఫెసిలిటీ కూడా చాలా చాలా బావుంది. ఇటు సైడ్ చూస్తే మనకు హాల్‌లో రైట్ సైడ్‌లో ఒక పెద్ద విండో వస్తుంది. ఇది ఫోటో ఫ్రేమింగ్ విండో విత్ గ్రిల్స్. ఇక్కడ గ్రిల్స్ ఏసారు కదా! విత్ గ్రిల్స్‌తో అనమాట. సేఫ్టీ మెజర్‌మెంట్స్ కూడా చూసారు. చాలా నీట్‌గా ఉంది హాల్ అయితే. మనం నెక్స్ట్ హాల్ నుంచి ఇటు లెఫ్ట్ సైడ్ వస్తే ఇటు సైడ్ కిచెన్ వస్తదండి. పక్కా వాస్తు ప్రకారం వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్నప్పుడు ఇటు సైడే కిచెన్ వస్తది. చూస్తున్నారు గదా! ఇది కిచెన్. కిచెన్ గూడా చిన్నగా ఏం గాదు. చాలా స్పేషియస్‌గా ఉంది. ఇప్పుడున్న హౌసెస్‌తో కంపేర్ చేస్తే కిచెన్ పెద్దగానే ఉంది. ఇంకా మనం ఫ్యూచర్‌లో ఏమన్నా మోడిఫికేషన్ చేయించుకొని, వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా పర్ఫెక్ట్‌గా ప్లాన్ జేసుకోవచ్చు. వాళ్ళైతే పూజని ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు. జనరల్‌గా ఇక్కడే వస్తుంది గాబట్టి, మోడిఫికేషన్ చేయించుకునే వాళ్ళు ఇక్కడ పూజా మందిరం సెపరేట్‌గా కూడా కన్‌స్ట్రక్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి కూడా మనం ఇటొస్తే ఇది బెడ్‌రూమ్ కనిపిస్తుంది. బెడ్‌రూమ్ గూడా ఆల్రెడీ బెడ్ ఏసింది గదా! మీకు అక్కడ తెలుస్తుంది చూడండి. 6/6 కాట్ ఏసారు. అది ఏసిన తర్వాత కూడా రౌండ్‌గా తిరగడానికి వీలుగా ఉంది. చూడండి. మనకి కాట్ లేనప్పుడు కాటేస్తే కంజెస్టెడ్‌గా అనిపిస్తదని అనుకోవచ్చు గానీ, మనం కాటేసిన తర్వాత కూడా చాలా ఫ్రీగా మూవ్ అవ్వచ్చు. ఎంత పెద్ద బెడ్‌రూమ్ ఉందనేది తెలుస్తది. విత్ అటాచ్డ్ బాత్రూమ్‌తో. కనిపిస్తుంది గదా! ఇక్కడ షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. 2 సైడ్స్ షెల్ఫ్స్ ఉన్నాయి. మనం దాన్ని ఇంకా కూడా మీరు వుడ్ వర్క్ చేసుకొని మాడిఫై చేసుకోవచ్చు. మెయిన్‌లీ ఏంటంటే డోర్‌లు, విండోస్ అనేది చాలా చాలా ప్రాబ్లమ్‌గా అనిపిస్తది. మనం ఓల్డ్ కన్‌స్ట్రక్షన్స్ చూసినప్పుడు. కానీ ఇది కేవలం 2 ఇయర్స్ అవ్వడం వల్ల వీళ్ళ కన్‌స్ట్రక్షన్ మీకు తెలుస్తుంది గదా! ఇక్కడ డోర్స్ కూడా చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. ఇటు సైడ్ చూడండండి. దీనివల్ల ఏంటి అంటే ఇటు సైడ్ కూడా మనం గనక వుడ్ వాడుంటే ఈ మధ్యలో గ్యాప్స్ బ్రేక్ అవ్వడం ఇట్లాంటివంతా ఉంటాయి. బట్ ఇక్కడైతే వీళ్ళు బ్లాక్ గ్రానైట్ వాడారు. దానివల్ల చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కన్‌స్ట్రక్షన్‌లో చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్నారండి. నెక్స్ట్ మనం ఇటు సైడ్ నేను మీకు చూపిస్తాను. రైట్ సైడ్‌లో మనకిక్కడ ఏరియా ఉంది చూడండి. కంప్లీట్‌గా వాషింగ్ ఏరియా లాగా. ఆల్రెడీ వీళ్ళు వాషింగ్ మిషన్ మెయింటైన్ చేస్తున్నారు. ఇదంతా గూడా మనం ముందున్నటువంటి బాల్కనీలోంచి హ్యాపీగా ఇటొచ్చేయొచ్చు. ఇటు చూసుకుంటే సెకండ్ బెడ్‌రూమ్ ఉంది. మన హాల్‌లో నుంచి క్వైట్ అపోజిట్‌లో ఇలా వస్తే ఇది సెకండ్ బెడ్‌రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్‌రూమ్. ఆల్రెడీ చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో గూడా ఇక్కడ 3/6 కాట్ అయితే ఏసారు. కాట్ ఏసిన తర్వాత కూడా చాలా స్పేస్ ఉంది. ఇటు సైడ్ గూడా పెద్దగా 2 షెల్ఫ్స్ ఇచ్చారు. చూస్తున్నారు గదా! చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ గూడా. సామాను ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది మనకు క్లియర్‌గా తెలిసిపోతదండి. అది ఎంత స్పేస్ ఉంది అనేది. ఓపెన్‌గా చూపిస్తున్నప్పుడు వేరేలా అనిపించొచ్చు. బట్ ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇది కంప్లీట్‌గా వాషింగ్ ఏరియా. మనకి బ్యాక్ సైడ్ కూడా ఒక వాష్‌రూమ్ ఇచ్చారు. బెడ్‌రూమ్‌లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో ఉన్నవాళ్ళు ఇటు నుంచి యూజ్ చేసుకోవడానికి, అలాగే గెస్ట్‌లు కూడా వాడుకోవడానికి వీలుగా మనకి బయట కూడా ఒక వాష్‌రూమ్ ఇచ్చారు. చూస్తున్నారు కదా! ఈ మొత్తం కూడా సైడ్ ఏరియా అంతా కూడా మీకు మొత్తం మెయిన్ ఎంట్రన్స్ బాల్కనీ నుంచి ఇట్లాగే సైడ్ నుంచి కూడా బ్యాక్ సైడ్ వచ్చేయొచ్చు. అంత నీట్‌గా పర్ఫెక్ట్‌గా కన్‌స్ట్రక్షన్ చేశారు. చూసారు కదా! ఇప్పుడైతే నేను ఈ ఫస్ట్ ఫ్లోర్‌లో శ్రీకాంత్ గారు ఉన్నటువంటిది చూపించాను. కంప్లీట్‌గా హౌస్ ఇదండి. పైన సెకండ్ ఫ్లోర్ అండ్ పెంట్ హౌస్ సెమీ ఫినిషింగ్ ఉంది. దాన్ని మనం ఎలా కావాలంటే అలా మోడిఫై చేసుకోవచ్చు. మనకి నచ్చినట్టుగా కూడా కన్‌స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు. కంప్లీట్‌గా ఓవరాల్‌గా హౌస్ అయితే ఇది. ఇది 150 గజాలు 30x45 డైమెన్షన్స్ వెస్ట్ ఫేసింగ్‌లో ఉంది. ఇక కాస్ట్ విషయానికొస్తే 1,25,00,000 చెప్తున్నారు. స్లైట్‌లీ నెగోషియబుల్. బ్యాంక్ లోన్ ఆల్రెడీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో బ్యాంక్ లోన్ ఉంది. ఆ లోన్ కావాలనుకుంటే ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకా దీనికి సంబంధించిన ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా ఓనర్ శ్రీకాంత్ గారి నెంబర్ పైన ఇచ్చాం. ఒకసారి శ్రీకాంత్ గారిని కాంటాక్ట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోండి. మీకు నచ్చితే కంప్లీట్‌గా ఒక్కసారి విజిట్ చేస్తే ఇంకా బాగా క్లియర్‌గా అర్థమవుతుంది. మీరు కూడా మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేస్తే మా శోభా ప్రాపర్టీస్‌లో మీ ప్రాపర్టీని మీకు నచ్చే విధంగా, మీరు మెచ్చే విధంగా అందంగా, అద్భుతంగా మీ బడ్జెట్‌లో ప్రమోట్ చేసిస్తాం. మీరు ఇంకా ఏ ఏరియాలో ఎలాంటి ప్రాపర్టీ ప్రమోషన్స్ కోరుకుంటున్నారో కూడా ఒకసారి కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అవి చూపించే ప్రయత్నం చేస్తాం. మరో ప్రాపర్టీ ప్రమోషన్‌తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శోభా ప్రాపర్టీస్. థాంక్ యూ వెరీ మచ్.